విజయ్ సేతుపతి యాక్టింగ్ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ బాగుంది. 1 కూడా చూసాను. రెండు బాగున్నాయి. కంటిన్యూ బాగుంది అన్న సినిమా. యాక్టింగ్ సూపర్ అన్న విజయ్ సేతుపతి చాలా బాగుంది. ఓకే చెప్పక్కలేదన్న ఎక్స్ట్రా. పార్ట్ వన్ చూసారా? పార్ట్ వన్ రిలేటెడ్ ఫ్యామిలీ ఆడియన్స్ చెప్తారు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ్ సేతుపతి యాక్టింగ్, సూర్య అయితే ఎక్కువ లేదు, అతన్ని ఎక్కువ ఉండదు. కాకపోతే వెట్రిమారన్ డైరెక్షన్ బాగుంది. వెట్రిమారన్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే A1 నుంచి ఎలా ఉందో అన్నారు. నచ్చుతుంది. మూవీ వచ్చేసి అబోవ్ యావరేజ్, బట్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. బట్ ఎవరికైతే పొలిటికల్ టచ్ ఉందో వాళ్ళకి అలా ఏం లేదు. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుంది. కాకపోతే కొంచెం పొలిటికల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు పార్ట్ 1. బాగుందండి. బీచ్ అంటే సాంగ్స్ అంతా ఇంపాక్ట్ ఇవ్వవు, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. హిట్ అండి. హిట్ వచ్చినా రాకపోయినా ఆయన యాజ్ ఏ డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ కనెక్ట్ అవ్వదు. అంటే జానర్ కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ మూవీ ఈజ్ ఆల్ రౌండ్. చూసాను, అది పర్లేదు, బాగానే ఉంది. నక్సల్స్ గురించి చూపించారు. నాకే ఎవరు చేస్తున్నారు చెప్పండి, ఎవరు చేస్తున్నారు? పాతకాలంది మళ్ళీ ఇప్పుడు ఎంత తీయటం, ఇప్పుడు పాతకాలంది తీస్తే ఒక ఉపయోగపడేట్టు ఉండాలి. ఇప్పుడు నక్సల్ సినిమా అలా ప్రోత్సహించినట్టు అవుతుంది కదా. నాకైతే నచ్చలేదు. యాక్టింగ్ పరంగా ఎవరికాలు ఎంత తీస్తారు కానీ వస్తుంది. ఇది స్లోగా నడిచింది, చాలా స్లోగా ఉండదు. అయిపోయింది. బోరింగ్ అంటే స్లో నడిచింది. స్లో నడుచుకుంటే ఏంటి బోరే కదా. విజయ్ సేతుపతి బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు. అది ఆవిడ బాగా చేస్తుంది. అందరూ యాక్టింగ్ పరంగా బాగుంది. సినిమా స్లో. ఆమె కథ ఎంత అవసరమో అంతే తీసుకున్నారు. ఆమె గురించి ఎక్కువ తీసుకొని ఆమెను హైలైట్ చేయలేదు. వెట్రిమారన్ గారు కథకు తగ్గట్టు క్యారెక్టర్ క్యాష్ ని సెలెక్ట్ చేసిన అంతే. అన్న ఇప్పుడే విడుదల సినిమా 2 చూసేస్తున్నా. విడుదల 1 మనం అందరం చూసుకున్నాం. ఆ సినిమా ఎలా ఉందని అందరూ తెలుసు. దానికి బేస్ చేసుకొని విడుదల 2 సినిమా వచ్చింది. విడుదల 1లో సూర్య గారు హీరో. ఆయన ఒక విడుదల 1లో సూర్య హీరో. విడుదల 2లో విజయ్ సేతుపతి గారు హైలైట్ అయిపోయారు. ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ టోటల్గా టేక్ అబౌవ్. వెట్రిమారన్ సార్ డైరెక్షన్ బి బరాబర్ ఇచ్చేసిండు. మ్యూజిక్ బాగుంది, మంజు వారియర్ గారి ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా మొత్తం బాగుందన్న, అందరు చూడాల్సిన సినిమా. వెట్రిమారన్ సార్ డైరెక్షన్ ఎట్లా ఉండో తెలియదు అన్న. మన జూనియర్ ఎన్టీఆర్ గారే అడిగిండు చాయిస్. ఆయన డైరెక్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజిఎం ఇళయరాజా, ఆయన బీజిఎం కథకి ఏం అడుగుతుందో బీజిఎం అట్లా కొట్టిండు. కథకు అవసరమైన బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆయన ఇచ్చిండు. 100% ఎవరి పని వాళ్ళు 100% కరెక్ట్ చేసిండు అన్న. రేటింగ్ 5. విడుదల సినిమా చూసి వచ్చాం భయ. యాక్టర్ విజయ్ సేతుపతి, తన యాక్టింగ్ అయితే బాగుందన్న, చాలా బాగుంది. మనం చెప్పనవసరం లేదు తన యాక్టింగ్ గురించి. అయితే మన సౌత్లోనే బెస్ట్ యాక్టర్ అయినా. ఇంకా సినిమా అయితే చాలా బాగుంది. సూరి గారు, ఇంకా మన డైరెక్టర్ వచ్చేసి వెట్రిమారన్, ఆయన తోపు డైరెక్టర్. ఈయన వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ తోనే సినిమా తీసామని సినిమా లేదా ఏం లాగ్ లేదన్న. పార్ట్ 3 గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. సినిమా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది అన్న. 5కి 5 ఇస్తున్నా భయ. చాలా బాగుంది సినిమా అయితే, బాగుంది. యాక్టింగ్ బాగుంది, ఇరవై తీసినారు. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.